పెద్ద నోట్ల రద్దుపై విపక్షాల ఆందోళన కారణంగా పార్లమెంట్లో తలెత్తిన ప్రతిష్టంభన కొనసాగుతోంది. చర్చలో ప్రధానమంత్రి కూడా పాల్గొనాల్సిందేనంటూ విపక్షాలు ఉభయ సభలను స్తంభింపజేయగా వరుసగా 8వ రోజు ఎలాంటి కార్యకలాపాలకు నోచుకోలేదు. చర్చకు ప్రధాని సమాధానం ఇస్తారని ప్రభుత్వం చెప్పినప్పటికీ విపక్షాలు శాంతించకపోవడం వల్ల ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. పెద్ద నోట్ల రద్దుకు కారణాలను ప్రధానమంత్రి వివరించాలంటూ పార్లమెంట్లో విపక్షాలు చేస్తున్న ఆందోళనకు తెరపట్టం లేదు. ఉదయం ఉభయ సభలు ప్రారంభమయ్యాక క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో మృతికి సంతాపం తెలిపిన వెంటనే నోట్ల రద్దు అంశాలపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో లోక్సభలో ఒకసారి వాయిదా తర్వాత మాట్లాడిన విపక్ష సభ్యులు నోట్ల రద్దు నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. उन्होंने जो कदम उठाया है उसके वजह से किसान, गरीब, मजदूर, अनऑर्गेनाइज्ड वर्कर्स सभी लोग तंग हैं। आज एक पैसा भी बैंक से नहीं निकाल सकते। उसके वजह से सारे देश में एक ऐसा आर्थिक अव्यवस्था हो गई है और उस अव्यवस्था के वजह से पूरा देश आज बर्बाद हो रहा है। प्रधानमंत्री आकर के स्टेटमेंट में अपनी बात कहें, क्या मजबूरी से ऐसा किया है, तो उन्हीं के सम्मान के लिए है। చర్చను కొనసాగిస్తే ప్రధానమంత్రి సమాధానం చెబుతారని హోంమంత్రి రాజ్నాథ్ స్పష్టం చేశారు. देश में कोई एक व्यक्ति भी नहीं है जो कि हमारी सरकार के द्वारा, हमारे प्रधानमंत्री के द्वारा लिए गए इस फैसले, इसके इम्प्लीमेंटेशन को लेकर कहीं यदि किसी को शिकायत है तो पहले दिन से ही हम सभी लोग चर्चा के लिए, इस पर बहस करने के लिए तैयार हैं। प्रतिपक्ष चाहता है कि प्रधानमंत्री भी आए तो प्रधानमंत्री जी आएंगे और जहां आवश्यक हुआ पूरे बहस में प्रधानमंत्री जी भी इंटरवेंशन करेंगे। అప్పటికీ శాంతించని విపక్షాలు ఆందోళన కొనసాగించగా మరోసారి వాయిదా తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. విపక్షాల నిరసనల మధ్య సభ 2 సార్లు వాయిదా పడగా భాజపా సభ్యుడిని ఉద్దేశించి సమాజ్వాదీ సభ్యుడు నరేష్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అందుకు ఆయన క్షమాపణ చెప్పాలని భాజపా సభ్యులు నిరసనకు దిగగా ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. తర్వాత మాట్లాడిన ప్రతిపక్ష నేత ఆజాద్ చర్చకు ప్రధాని రావాల్సిందేనని పట్టుబట్టారు. कि चर्चा दोनों सदनों में होनी चाहिए, लेकिन जिस नेता ने अनाउंसमेंट की है वो मौजूद होना चाहिए, क्योंकि आम तौर पर यह बताया जाता है कि कैबिनेट को मालूम नहीं था, वित्त मंत्री को मालूम नहीं था, किसी को मालूम नहीं था। जब किसी को भी नहीं मालूम था तो वो कैसे सवाल जवाब दे सकता है? तो जवाब वही दे सकता है। आपका आक्रोश जो है वो काले धन के कुबेरों की कंगाली को लेकर है। आपका आक्रोश जो है वो जो काले धन की नाकेबंदी हुई है उसको लेकर है। अब आप जो है वो जब सड़क पर जब पूरी तरह से फेल हो गए तो संसद को आप चर्चा के बजाय चुहलबाजी का हिस्सा बना रहे हैं। हमारी आपसे अपील है, आप चर्चा शुरू करिए, प्रधानमंत्री जी भी जवाब देंगे। సర్కార్ హామీతో సంతృప్తి చెందని విపక్షాలు నిరసన కొనసాగించగా సభ రేపటికి వాయిదా పడింది.